హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటి అంటే, మా అమ్ములు అలియాస్ నంగనం కీర్తి వర్షిత 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ జర్నీ అండి. ఈ తెలుగు నుండి సోషల్ వరకు ఎలా రాసింది ఏంటి అన్నది, ఎలా ప్రిపేర్ అయింది అన్నది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. అలాగే అసలు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంది, వచ్చాక ఎలా ఉంది అన్నది కొన్ని రోజులు తీయగలిగాను, కొన్ని రోజులు తీయలేకపోయాను, కొన్నిసార్లు ఇంట్లో ఉండగలిగాను, కొన్నిసార్లు ఇంట్లో పొలం వెళ్ళవలసి వచ్చిందనమాట. అలాంటి పరిస్థితిలో కూడా మరి తను ఎలా హ్యాండిల్ చేసింది అన్నది కొంచెం ఈ వీడియోలో డీటెయిల్గా చూపించబోతున్నాను. అది కాక కొంచెం మా అమ్మాయికి మెమరీగా కూడా ఉంటుంది రేపు ఫ్యూచర్లో అని చెప్పేసి ఏంటి అదే సెర్చ్ చేసుకున్నాను కదా. అదేనండి, తనకి భవిష్యత్తులో తన 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ జర్నీ ఎలా ఉంది ఏందన్నది ఒక కొన్ని సంవత్సరాల తర్వాత చూసుకొని ఆనందపడుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం జరిగింది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూసేయండి. మీరు కూడా ఇందులో ఎంతో కొంత మీకు కూడా ఒక మంచి మోటివేషన్ దొరకవచ్చు, మంచి ఆలోచనలు రావచ్చు. ఈ విధంగా కూడా పిల్లల్ని మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయవచ్చు అని మీకు కూడా ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూసేయండి. తెలుగు ఎగ్జాము, ఆ తర్వాత హిందీ, ఆ తర్వాత ఇంగ్లీష్, ఆ తర్వాత మ్యాథ్స్, ఆ తర్వాత సైన్స్, తర్వాత సోషలు, ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా మొత్తం వీడియో పెట్టడం జరిగిందండి. చూసేయండి చివరి వరకు. అవును, ఆటో ఏమన్నా వాడావా నిన్న? దానికి ఏమన్నా వాడావా చావుకి? అసలు ఆటో నాకు లేదుగా, అబ్బాయి నాయని తీసుకున్నాడు. దేనికి? లేదు, భోజనాలకు వెళ్తాకి. ఎవరయ్యో ఏ క్లిప్లు ఊర్చేవారు భోజనాలు కుర్రాళ్ళు అందరా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నలుగురేగా. నలుగురు ఊర్చేవారికి వెళ్ళారా? ముందు చదివే అవకాశం లేదా? నేను పక్క పెట్టాను మమ్మీ. పక్క పెట్టలేమా? పెట్టాలి. పెట్టలేదు. శుభ చేతులు ఎప్పుడు పెట్టామని నేను పెట్టాను. ఏమి ఫోన్ కింద ఒక చేత వాళ్ళ ముందు కొనసాల ఏం చదివే పడతాయి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుల ప్రేమల రాజాని, పరిశుద్ధ నామాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా తండ్రి దేవా, నీవు ఇంతవరకు ప్రభా మా కుటుంబానికి కాపుదలిచ్చావు, కంచె వేసావు ప్రభా. అయ్యా నా తండ్రి, నీ వెలుగు నీ సన్నిధి మా మీద నుంచి ఉన్నావు ప్రభా. అయ్యా ఆయుష్నిచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు నా తండ్రి. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నీ చిన్న కుమార్తె ప్రభా, అయ్యా ప్రభా నా తండ్రి 10th క్లాస్ ఫైనల్ తెలుగు ఎగ్జామ్ రాయడానికి వెలుచుండగా నా తండ్రి, అయ్యా ప్రభా మార్గంలో మీరు తోడుగా ఉండండి ప్రభా. అయ్యా తను ఎగ్జామ్ రాయిస్తున్న సమయంలో ప్రభా ఏది కూడా మర్చిపోకుండా తను చదివిన ప్రతి ఒక్కటి అయ్యా మంచిగా రాసి మంచిగా ప్రభా 100కి 100 మార్కులు తెచ్చుకోవడం అయ్యా నీ దీవెన నీ బిడ్డ మీద కురిపించమని అడుగుతున్నాను ప్రభా. తను అనుకున్న లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకునే రీతిగా అయ్యా నీవు సహాయం దయచేయి ప్రభా. నీవు తప్ప సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు నా తండ్రి. అయ్యా జ్ఞానాన్ని ఇవ్వండి, తెలివినివ్వండి, వివేచననివ్వండి, వివేకాన్ని ఇవ్వండి ప్రభా. అయ్యా నా తండ్రి దేవా, ఏది కూడా మర్చిపోకుండా నా తండ్రి ప్రతి ఒక్కటి మంచిగా రాయడానికి సహాయం దయచేయండి ప్రభా. బిడ్డ నా తండ్రి మంచిగా ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి ప్రభా ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు నీ కృప, నీ కాపుదల, నీ కంచె ఉంచమని అడుగుతున్నా. ప్రతి ఒక్క అపవాది క్రియలు ఏసు నామములో లయం చేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా తను వెలుచుండగా వచ్చుచుండగా ఏ అపవాది కళ్ళు తన మీద పడకుండా తండ్రి దేవా నీ వెలుగు, నీ సన్నిధి బిడ్డ చుట్టూ ఉంచండి ప్రభా. నీ దేవదూతలు నీ బిడ్డకి కావలి ఉంచమని అడుగుతున్నాను నాయన. నీకే స్తోత్రం అయ్యా ప్రభా నా తండ్రి. అయ్యా ఈ రోజు అంతా మంచిగా సంతోషంగా గంతులు వేస్తూ ప్రభా తను ఎగ్జామ్ హాల్ నుండి తిరిగి వచ్చేలాగా నీ కృప
నువ్వు చేలో ఉండి ఇదైతే నాకు హిందీ ప్రార్థన ఎగ్జామ్ అండి. చేసావు నా దగ్గర హిందీ లేకుండా. ఎగ్జామ్కి అందుకే నాకు కోపం మా అమ్ములు అంటే కీర్తి ఎందుకు సీరియస్గా ఉంది అంటే వచ్చి నా మొహంలో నేను పెట్టింది ఫోన్. పొలం వెళ్ళాను అందుకే కోపంలో అన్నమాట. ఉంటే మా పెద్దమ్మాయి పూస్తా ఇంటర్ ఎగ్జామ్స్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చింది. హిందీ తనకైతే చెప్పాను చెల్లిని వీడియో తీయమ్మా నేను పొలం వెళ్తున్నాను కదా అని చెప్పేసి. అయినా కానీ అది కాక తనకేం చెప్పానంటే నేను 9కి వస్తానులే నువ్వు ఎగ్జామ్కి వెళ్ళే టైంకి అని చెప్పి తర్వాత ఫోన్ చేస్తే నేను రాలేనమ్మా పొలం పనిలో ఉన్నాను కదా వచ్చి రావడం సరిపోతుందని అని చెప్పాను. ఇక అందుకని ఆ పిల్ల ఫేస్ అంత సీరియస్గా పెట్టుకుందనమాట. నేను లేను ఫోన్లో ప్రార్థన చేస్తున్నాను అని ఆ పిల్ల కోపం అంతా కూడా. అది కాక వాళ్ళ అక్కాయి అంటే కొంచెం అస్సలు భయం లేదనమాట ఆ పిల్లకి. అందుకని చూడండి ఎలా అరుస్తుందో తీసుకొచ్చి మొహంలో పెడుతున్నావా అని. అది కాక ఇంకా చాలా సీరియస్గా ఉంది ఎందుకంటే నేను లేను కదా ఫోన్లో ప్రార్థన చేస్తున్నాను అందుకని కళ్ళు మూసుకొని ఉంది అక్కడ. ఇంకా ఇది హిందీ ఎగ్జామ్ అండి. ఇది అయిపోయాక నెక్స్ట్ చూసేయండి. మొహానికి బొట్లు ఎత్తాడు ఏమో చూడు ఏ చూపి మనం ఆడ ఏం కానట్లేదు. షో పడాయి డాడీని లేదు పూస్తా అన్నాళ్ళు వచ్చాడు పొగాక్కి వీడియో చూడండి ఫ్రెండ్స్ 6 గుచ్చా నేను 6వ గుచ్చుతున్నాను. ఎంత కష్టపడి గుచ్చుతున్నాను. ఎవరమ్మా నీ ఫ్రెండ్స్ ఇక్కడ అందరు నా సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళందరూ మా ఫ్రెండ్స్. వాళ్ళు సబ్స్క్రైబ్ చేయించి మా ఫ్రెండ్స్ చాలా ఎక్కువ చాట్ నేను చేయించా. ఏం చేస్తున్నా మేడం నిద్రపోతున్నా. రేపు ఎగ్జామ్ పెట్టుకొని నిద్రపోతుంది అసలు. అదేగా నేను కొంప ముంచింది అసలు చూడు. మధ్యాహ్నంగా పట్టుకొని 5:30కి కూడా లేగలేదు ఇంకా. ఏం పట్టుకొని తీసింది చెప్పు. అరగకుండా తీయాలంట. ఇంకా నిద్రపో మనం అప్పుడు తెలియకుండా వీడియో తీసాం. అప్పుడు అప్పలు ఎదురుగా ఉండి ఇంకా కళ్ళు తెరలేదు ఇంకా. ఇంకా అప్పుడు నిద్రపోతూనే ఉన్నా. ఇప్పుడు ఎగ్జామ్ పెట్టుకుని నిద్రపోతుంది. అసలు నిద్రట్టా వచ్చిద్దమ్మా నీకు ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ పెట్టుకోని నిద్ర రావడం తప్ప. రోజు మధ్యాహ్నం పూట నిద్రపోతాయి ఏదో గ్రాండ్ టెస్ట్ ఫ్రీ ఫైనల్ అన్నట్టుగా. చూడండి సాయంత్రం 5:30 అవుతుంది. అప్పటికే వెళ్ళి చాలాసేపు అవుతుంది అనమాట పడుకొని. తనకేమో నిద్ర వస్తుంది, బాడీ సహకరించట్లేదు. పాపం చదవాలనే వెళ్ళింది కానీ ఇంకా పడిపోయింది అనమాట. అక్కడ నిద్ర ఆపుకోలేక పుస్తకాలు పడే అంటే తనేం వేయలేదు, చదవాలని తీసుకొని వెళ్ళింది అన్నీ. కానీ నిద్ర వచ్చి పడుకుంది. మాకేం ప్రాణం ఒప్పట్లేదు ఆ పిల్ల నిద్రపోతుంటే. ఇక నేను పూస్తా వెళ్ళి ఇంకంతసేపు నిద్రపోతామని చెప్పి
చాలే నిద్రపోయిందని చెప్పేసి లేపాము మేము నిద్ర లేపినా తను పాపం మెలకులోకి రాలేకపోతుంది అనమాట. అందరూ అనుకుంటారు వీళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే ఎంత కష్టపడి చదివారు అని. కష్టం వెనక ఎంత కష్టం ఉంటుందో చూపించాలని ఈ వీడియో, అంతకుమించి ఏం లేదు. తను ఎంత బాధపడతా నిద్ర మానుకొని ఎంత చిరాకు వచ్చినా ఎంతో ఏడుపు, చిరాకు, కోపం అన్నీ కూడా తమాయించుకొని ఇంకా పుస్తకాలు అనేవి తీసి చదివింది. చాలా త్యాగం చేయాలి. చదువు అంటే ఊరికే రాదు. ఎంత త్యాగం చేయాలంటే నిద్రని అంత త్యాగం చేయాలి. అలాగే సమయాన్ని త్యాగం చేయాలి. అలాగే ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. చదవాలి అన్న డెడికేషన్ ఉండాలి. ఊరికే పుస్తకాలు పట్టుకొని కూర్చుంటే చదువు వచ్చేదండి. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. మనం ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. తక్కువ కష్టపడితే తక్కువ ఫలితం, ఎక్కువ కష్టపడితే ఎక్కువ ఫలితం. అలాగా ఇంకా ఇది నెక్స్ట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ రోజు చూడాలి. వచ్చి ఫ్యాడ్ ఇసిరేసిందనమాట. ఎందుకంటే అందులో కొన్ని గ్రామర్ మిస్టేక్స్ జరిగినాయి. ఆ రోజు చాలా సీరియస్ ఏడ్చింది కూడా. ఇంకా చూసేయండి మీరు. ఏది చాలదే కర్ర ఏది అసలా వస్తున్నాను. మీరు ఇంట్లో వస్తారా? కర్ర ఏది? కర్ర తెస్తున్నా. ఉండండి, ఇద్దరు ఉండండి. కర్ర తెస్తున్నా. అసలు మీరు పొద్దున బయటికి చూసి బయటికి అసలు బ్రౌన్ది పోయినా ఇది చూడు పోవట్లేదు. చెప్పు ఇంగ్లీష్ ఎగ్జామ్ గురించి. రెండు మార్కులు ఎలా చేసేది తప్పు, అది కూడా చెప్పు. కళ్ళెదిరే ఆప్షన్ ఉన్నా కానీ పక్క ఆప్షన్ పెట్టా. పారాగ్రాఫ్ క్వశ్చన్ ఇది. ఆ పనేం లేదు నాకు. నీ మిస్టేక్ వల్ల 2 మార్క్స్ పోయాయి ఇందులో. లేకపోతే కమ్మగా 95 వచ్చి. అసలు కళ్ళెదురు దానికి 86 వరకు వచ్చాము. నువ్వు కావాలని చేసిన తప్పులు చాలా. కావాలని బాగా. అదే మరి నాకు ఎక్కువ మార్కులు వస్తే ఆడ మరి. ఇప్పుడు ఇందులో 2 మార్క్స్. మరి ఏం చేసా ఇంగ్లీష్ ఎగ్జామ్? కూర్చున్నావు అసలు మరి ఏం చేసా? ఎందుకు అంత డౌట్ వచ్చింది? ప్రిపేర్ అవ్వలేదు ఎగ్జామ్ నుంచి రాగానే. అసలు నాకు రాలా. పిల్ల హారిక ఫోన్ చేశానుగా, అప్పుడు అడిగి నా పిల్ల ఏం పెట్టావు అని. అప్పుడు దాకా చేసిన తప్పులని నీకు తెలియదు. అయ్యే మొత్తం నువ్వు రాసినట్టు చెప్పమ్మ, మనం ఎస్టిమేషన్ వేసేద్దాం. ఇద్దరికి మేము తిడతామా అని నువ్వు అనుకోకపోతే అది 2 మార్క్స్ పిల్ల కావాలని ఇంకా అట్టగా కావాలంటే కావాలని. నువ్వు సరిగా చూడకపోవడం వల్ల, నీ తొత్తర వల్ల, నీ తొందరపాటు వల్ల, నీ దుడుకు వల్ల
ఇంకో 10 మార్కులు ఉంటాయి. ఈ ఆవేశం వల్ల. లేదంటే ఇంగ్లీష్లో 95 వచ్చేవి, 76 వచ్చాయి. 576 అని చెప్పండి. ఓకే, ఇంగ్లీష్లోనే 76 అనుకుంటారు. 576 ఏదో అంటే ఒకట్లే. అప్పుడు ఇందులో 2 కలిసేయి, ఎన్ఎస్లో 1 కలిసేది. అవునవును. ఎన్ఎస్లో ఓన్లీ స్పెల్లింగ్ అయ్యా పెట్టాల్సింది ఓనా ఏంది ఫస్ట్ బిట్ ఎన్ఎస్లో ఫస్ట్ బిట్ ఐ ప్లేస్ లో ఓ పెట్టాలి. మోట్ ఏదో మోషనో ఏదో ఉంది కదా. ఐ ప్లేస్ లో ఓ పెట్టాలి. ఓల్డ్ మ్యాన్ ఓల్డ్ ఉమెన్ రెండు బండి ఇంక ఇప్పుడు ఏం రిజల్ట్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు యూజ్ ఏం లేదు. ద ఓల్డ్ ఉమెన్ ఆస్క్డ్ వరి వై డు యు ట్రావెల్ అలోన్ చేంజ్ ఇంటూ ఈ రిపోర్టెడ్. పిల్ల ఎగ్జామ్కి మనం కాకులల్లే గుమ్ముగూడి ఏం రాసావు ఎన్ని బాగుతాయి. ఈ పిల్లకి ఆ పిల్ల రాకొచ్చినప్పుడు టెన్షన్ ఒకటి, మన చుట్టూ చేరి టెన్షన్ పెట్టేది ఒకటి. నువ్వు డాడీ నేను డాడీ ఏమో పద్దాక ఇంకేం వందలే త్రిబుల్ సీడ్ పోయింది, ఇంకేం వందలే త్రిబుల్ సీడ్ పోయింది, 560 వచ్చేది. ఆ పిల్ల మొత్తం మనం ఏదన్నా అడగాలన్నా కానీ క్వశ్చను చూడు ఎట్ట మాట్లాడుతున్నాడా. ఏంది ఎంతసేపు చూసింది ఒక్కరా ఆన్సరు? ఇది కాదు, డబుల్ హెచ్ క్వశ్చన్ ఉంటే ఇఫ్ ఆర్ వెదర్ ఎలా వాడతారు? టైప్ చేసుకోవచ్చు కదా. టైప్ అయినా ఇదైనా ఒకటేగా. మేడంకి ఫోన్ చేసి అడుగు. ఫోన్ చేయమా, ఈ ఫోన్ల కోసం ఎదురు చూస్తూ ఉండిద్ది. ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిందిగా. కీ పేపర్ చెప్తే ఫస్ట్ గాయని చెప్పమంటే అక్కడ సర్లే అమ్ములు, ఫైనల్గా ఎన్ని వస్తాయి చెప్పు. చెక్ చేస్తున్నావా, అది ఆగవా? ఇక ఇక్కడితో ఇంగ్లీష్ ఎగ్జామ్ ఫినిష్. బుక్ మొత్తం చదవాలంటాడు బొడ్డ 2 days ఖాళీ వచ్చింది నీకు. మ్యాథ్సా మ్యాథ్స్కి 2 days ఖాళీ వచ్చింది. అందుకని ఒకరోజు గోరింటాకు పెట్టుకున్నాను. అందుకని ఒకరోజు గోరింటాకు పెట్టాను. పూస్తా కోసం తయారు చేశాను. ముగ్గురు నా కోసం తయారు చేయలేదు. అంటే అక్క హాస్టల్కి వెళ్ళలేదు కదా, అప్పుడు ఏదో ఫెస్టివల్ ఉంది అందుకు. ఎగ్జామ్ ఫిజిక్స్ ఎగ్జామ్ రోజు వెళ్ళిపోయాంగా. వెళ్ళాంగా. ఇంకా ఇక్కడైతే కొంచెం చాలా పెద్ద కామెడీ జరిగిందిలే, కానీ అదైతే వీడియోలో రికార్డ్ అవ్వలేదు. అది వీడియోలో రికార్డ్ చేయలేకపోయాం అనమాట, మా పిల్లలు చేసిన తప్పుల వల్ల. రికార్డ్ అయ్యింది, అవ్వలేదు, అస్సలు అవ్వలేదు మ్యాటర్. అవునా? నేనేదో చేశాను కదా, ఏం చేశాను? గోరింటాకు పెట్టుకోకుండానే లెగుతున్నాను. అయిపోయిందిలే అనగానే లేచి వెళ్ళిపోతాం. తర్వాత నిజంగా పెట్టాక అయిపోయింది లే అన్నా కానీ లేకపోతే చుట్టూ చూస్తుంది. ఇంకా ఆడన్నా పెట్టలేదా అని. ఏం కాదు. అవును, కిచ్చుతుంది మమ్మీ పిల్ల. గిచ్చింది చెప్పవే. ఇంక ఇక్కడైతే మ్యాథ్స్కి 2 days హాలిడే వచ్చింది. ఆ హాలిడేలో కొంతమంది అనుకుంటారు హాలిడేలో బాగా చదివి ఎరగదీసేసి ఉంటుంది కీర్తి అని, కానీ కాదు. వాళ్ళ అక్కాయి వచ్చింది కాబట్టి ఇద్దరికి గోరింటాకు పెడదామని చెప్పేసి గోరింటాకు సెక్షన్ అయితే పెట్టాను ఇక్కడ. అది ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను అంతే. ఎందుకు అంటే అది వాళ్ళకు ఒక మెమరబుల్ మూమెంట్గా ఉంటుంది కాబట్టి. ఎగ్జామ్ టైంలో కూడా గోరింటాకు పెట్టుకుంది మా అమ్ములు అని చెప్పుకునే దానికోసము. అందరూ ఎరగబడి చదివేశారు, ప్రైవేట్లకు వెళ్ళి బాగా 4కి వెళ్ళి నైట్ 9కి రావడం అలా చేశారు. కానీ చాలా ప్రశాంతంగా ఉంది. అమ్ములు మాత్రం హాలిడేస్ ఇచ్చారు, 2 days ఖాళీ దొరికింది, బాగా చదివేయాలి, పుస్తకాలని చింపేయాలి అన్న ఇది ఏం లేదు. ఎగ్జామ్ రేపనంగా ఈరోజు చదివింది అంతే, అంతకుమించి ఇంకా ఏం చేయలేదు ఆ పిల్ల. ఇక చూసేయండి ఇది మీరు.
తీసుకో నన్ను తీసుకో ఎట్ట కావాలంటే అట్ట తీసుకో ఏ మొహం పైకి ఎత్తు ఎవరు ఈ పిల్ల చేస్తుంది అనుకుంటారు కదా, ఎక్కడ నన్ను అనుకుంటారని ఇప్పుడు ఫేస్ తీస్తున్నాను. ఇది మ్యాథ్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అండి. ఇక్కడ ఇంకా ఉదయాన్నే నేను కూడా వెళ్ళి మా అమ్మాయి దగ్గర కూర్చున్నాను. అసలు ఏం చేస్తుంది ఏంది అసలు అని టైం ఎక్కడ వేస్ట్ చేసిద్దేమని చెప్పి ఇంకా ఆ రోజు అంతా ఆ పిల్ల ఎగ్జామ్కి వెళ్ళే వరకు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా, అంటే రివిజన్కి ఒక చాప్టరు మొత్తం ఎన్ని చాప్టర్స్ 14 చాప్టర్స్ 1 డేలో ఫినిష్ చేయాలని కూర్చుంది, కానీ అవ్వలేదు. ఎగ్జామ్ లాస్ట్ మినిట్ వరకు కూడా 13 చాప్టర్సేగా నువ్వు ఫినిష్ చేసింది, ఇంకా చాప్టర్ మిగిలిపోయింది రివిజన్కి. అసలుకి ఎంత పాపం, ప్రతి ఒక్క లెక్క ఎగ్జాంపుల్స్తో సహా వదలకుండా ప్రిపేర్ అయింది తను. ప్రతి ఒక్క లెక్క చేసింది, పుస్తకంలో టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇది అది అని ఏమీ లేదు అసలుకి. ఫస్ట్ చాప్టర్ దగ్గర నుండి 13 చాప్టర్ వరకు ఎగ్జాంపుల్స్ కూడా వదలకుండా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసింది. అందుకే మ్యాథ్స్లో 100కి 100 తెచ్చుకుందనమాట. అంటే లాస్ట్ చాప్టర్ ఒకటి మిగిలిపోయింది, అయినా కానీ దానిలో నుండి ఒక క్వశ్చన్ ఇచ్చినా కానీ తన యొక్క మెమరీతో రాయగలిగింది, అంతకుముందు రాసినటువంటి గుర్తుతో. ఎక్కడ టైం వేస్ట్ అయ్యిద్దో అని చెప్పి నేనైతే ఆ పిల్ల టైం వేస్ట్ కాకుండా ఆ రోజు నోట్లో కూడా అన్నం పెట్టాను అమ్ములుకి. ఆ పూస్తకైతే పాపం ఒక్క ఎగ్జామ్కి కూడా పెట్టలేదు. ఈ పిల్లకు ఇది లాస్ట్ ఛాన్సు, ఇంకా తర్వాత నెక్స్ట్ మనకి పిల్లలు ఈ పిల్లతో లాస్ట్, ఎందుకంటే ఈ రెండో అమ్మాయి కాబట్టి తర్వాత మనం సాధించాలనుకునే మనం సాధించలేము, అనుకున్న లక్ష్యాలని రీచ్ అవ్వలేము అని చెప్పేసి ఎట్టగొట్ట ఆ పిల్లకి కొంచెం కోపం ఎక్కువ, అయినా కానీ బతిని ఆడుకుంటా ఆ పిల్ల చుట్టూ తిరుగుతా ఇది చేయి అది చేయి అని చెప్పి చేస్తా ఉన్నాను అనమాట. ఇంకా కూర్చొనే ప్రార్థన చేస్తానమ్మా, నువ్వు కళ్ళు మూసుకుంటే కాదులే మమ్మీళ్ళి ఎంతసేపు చేస్తావని చెప్పానింది. ఇంకా ప్రార్థన కూడా ఫినిష్ అయిపోయింది, ఇంకా వెళ్ళింది వచ్చింది. వచ్చాక చూద్దాము, మరి తీలేదు వీడియో నాకైతే గుర్తులేదు, చూద్దాం ఇప్పుడు. ఇచ్చుడమ్మా సరే చున్నీ సరి చేసుకుంటే బాగుండేదా. నాన్నకు అలవాటు ఉంటే పిల్లకి అలవాటు ఉన్నాయి. ఇవాళ రేపేగా, తర్వాత హాస్టల్లోనేగా. అమ్మ వెళ్ళి మీ అయిన వాటేసుకోమ్మా. తాళ్ళు కట్టలేదు, తాళ్ళు కట్టు పూస్తా, తాళ్ళు కట్టు. పొట్టా నువ్వెందుకు ఏడా మై క్రియేటివ్ డ్రెస్. బాయ్ సీ యూ. అసలు మరీ మాకు కాదు ఏం కాదులే. నైట్ ఎప్పుడు నైట్ వేసుకున్నప్పుడు ఎదురలేదా నాకు, స్కార్ఫ్ వేసుకోవాలి. ఆ డోర్ దియా హే. ఏంది
ఎగ్జామ్ రాసి వచ్చాక చూసుకుంది, రైట్ అనుకున్న బిట్టు రాంగ్ అయింది ఇంటికి వచ్చాక. ఆ రోజు కూడా ఇంకా కొంచెం అప్సెట్ అయింది. ఆ తర్వాత ఎన్ఐసి ఎగ్జామ్కి అయితే ఒక పని కూడా చేసిందనమాట. మీరు ఇప్పటివరకు వీడియోలో చూస్తున్నారు కదా, గోడకి ఒక పేపరు, అది అక్కడ తను ఒక రాసి పెట్టుకుంది. ఇప్పుడు నేను వీడియో తీసి చూపిస్తాను మీకు. తను ఇంకా పేపర్ కూడా చింపేసింది, ఇంకా అన్నీ ఆడ ఇసిరేసేసింది. నాకు కూడా కోపం వచ్చి నేను కూడా తిట్టాను, అన్నీ ఇసిరేసాను. అసలుకి ఎన్ఎస్ ఎగ్జామ్ రోజైతే ఇద్దరికి కోపం వచ్చింది. అసలు ఆ పిల్ల ఒకరు వరిస్తే నేను కూడా ఓర్పు పట్టి 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 నా ఓర్పు కూడా నశించి ఆ పిల్ల నేను బాగా తిట్టాను ఎన్ఎస్ ఎగ్జామ్ రోజు. ఇంకా ఆ రోజు అలా గడిచిపోయిందనమాట. ఇదైతే ఫిజిక్స్. ఎన్నిసార్లు కదిలిస్తా పిల్లని? ఎన్నిసార్లు కదిలిస్తా? అంత కావాలంటే ఇప్పుడు పుట్టుండాల్సింది నువ్వు భూమి మీద. కోతి ఎందుకు పుట్టావంటే సక్కనోళ్ళని ఎక్కిరతాగా పుట్టానన్నమాట. మా ఎంతసేపు వచ్చేది? పెన్నులు తెచ్చుకో, 2 3. ఈడేలా ఇంకా బాగుంది. వస్తుందండు. చూడు రాయి అట్ట గురుగుతుంది. అంటే గుడ్డను తీస్తే ముందు తీయాలి కదా. అంటే దానికి అదే ఇస్త్రీ చేసుకుంటా. వీడియోని ఆగం చేయడమే కదా మా పని. తీసానమ్మా, నిన్నే తీసాను. లైట్ లేకుండా చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ ఎంత కష్టపడుతుందో మా బట్టలు ఐరన్ చేస్తా. అదిగో అన్నీ కుట్టినప్పుడు తీరా అతనా. అబ్బో
ఫోన్ ఆడడం తెచ్చుకో. ఎడకరా ఎలా రాసా ఎగ్జామ్? బాగానే రాసా. ఎన్ని వస్తాయి? అదేంది ఎన్ని వదిలేసా? మొత్తం కరెక్ట్ ఆన్సర్స్ రాసిచ్చావా? చెక్ చేసుకుంటున్నా మమ్మీ. నేను అలిగా. నన్ను కాదవడం అయ్యింది, నేను అలగడం కూడా అయ్యింది. గొదుంతుంది. నువ్వు అంట ముందు దొడ్ల నుంచి అంట బయటికి రా. చెప్పమ్మా. తెలియదు మాయ్. బిట్స్ చెక్ చేసుకుంటున్నా. బిట్స్ చెక్ చేసుకుంటుంది అంటుండు మా నీ ఆత్రం పాడుగాను. అదేగా అన్ని క్వశ్చన్లు 8 మార్క్స్ క్వశ్చన్లు అన్నీ నీకు వచ్చినాయా? అసలు మార్నింగ్ జస్ట్ అలా చూసుకొని వెళ్ళి వచ్చినాయి. అవునా? చెప్పు అమ్మా. టఫ్గా ఇచ్చారు. టింగ టిక్క టింగ టిక్క. అదేంటంటే డెన్సిటీ తక్కువ అంటే వెలాసిటీ ఎక్కువ, వెలాసిటీ ఎక్కువ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉండాలి. ఎయిర్ ఏముంది అందులో ఒకటి ఆలోచించుకోవాలి, లింక్ చేసుకుంటా ఎయిర్. సో ఆన్సర్ ఇస్ ఎయిర్, అన్నింటిలో తక్కువ కాబట్టి. వచ్చి మీడియం హ్యాస్ లీస్ట్ ఆర్టికల్ డెన్సిటీ. లీస్ట్ అంటే 2.42 కదా. లీస్ట్ అంటే ఎయిర్ 1.0003. అది కూడా ఎయిరేగా. చాలా ఈజీగా వచ్చింది అది కూడా. అన్ని కరెక్టే సార్. అయితే ఇది కూడా అమలు నేను కూర్చున్నప్పుడు వీడియో తీస్తా. ఒకటి అదేగా మమ్మీ చెయ్యి మమ్మీ ఫోను. వెళ్ళాగా అమ్ములు డ్రెస్సులు తెచ్చాంగా. కుట్టడానికి పూనుకుంటే 2 రోజులు కరెంట్ లేకుండా చేశాడు సచ్చినోడు. ఇక తర్వాత మిరగాయలకు వచ్చాము. కటింగ్ అయితే చేసా కానీ కొట్లా డ్రెస్సులు. నుంచో అమ్మా. సరే డాడీ చూపించాలిగా, నువ్వు కూర్చొని టాగు రాస్తున్నావని. హాయ్ బాయ్. వీడియో ఆగం చేయడానికి ఫస్ట్ అంటాం. వీడియో ఆగం చేయడానికి ఎవరైనా ర్యాంకింగ్ ఇస్తే అందులో ఫస్ట్ నేమ్ నీది. ఎందుకయ్యా నువ్వు ఆగం చేయకుండా ఉంటే చాలు. ఎందుకయ్యే నేను వారం నుంచి తీద్దాం అనుకుంటున్నాను అమ్ములు. రేపుతో మిరగాయలు కూడా అయిపోతున్నాయి కదా. రేపు నువ్వు కాలేజీకి వెళ్ళాక నేను ఏం చూడాలి?
10వ తరగతి అయిపోయాక మిరగాయలకు వచ్చినావు అని గుర్తు ఉండాలి కదా.